అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు టెంట్లు కుప్పకూలాయి. ఈవీఎంలు ఇతర సామాగ్రితో వర్షపు నీటిలో నడుచుకుంటూ సిబ్బంది బయటకొచ్చారు. బురదమయంగా మారిన గ్రౌండ్లో సిబ్బందిని తరలించేందుకు వచ్చిన బస్సులు బురదలో కూరుకుపోయాయి. దీంతో జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు ఎన్నికల మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని కొత్తపేట హై స్కూల్లో అధికారి యంత్రాంగం ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా కొత్తపేటలో భారీ వర్షం కురవటం వల్ల అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లన్నీ కూడా కూలిపోయాయి. మొత్తం పంపిణీ కేంద్రం దగ్గర ఏదైతే కొత్తపేట హై స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు చేశారో అక్కడంతా కూడా భారీ వర్షంతో వర్షపు నీరు వచ్చేసింది. సిబ్బంది అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంటే ఏదైతే ఈవీఎంలు కాపాడుకునే ప్రయత్నంలోనే సిబ్బంది ఉన్నారు, ఎన్నికల సిబ్బంది మొత్తం ఎన్నికల సిబ్బంది వర్షానికి తడిసిపోయారు. టెంట్లన్నీ కూడా నేల కొరిగాయి. కుర్చీలు కూడా వర్షపు నీటిలో మునిగిపోయాయి. సిబ్బంది మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈవీఎంలు ఎక్కడ తడిసిపోతాయో ఈవీఎంలను కాపాడుకునే ప్రయత్నంలోనే సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక జిల్లా అధికారులు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయలేదు. ఈ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయని కూడా ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు సుమారుగా 1883 మంది ఉద్యోగులు ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం వీళ్ళకి సరైన భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదు, కనీసం టిఫిన్లు కూడా లేవు అని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే భారీ వర్షానికి సిబ్బంది తడుచుకుంటూనే వర్షంలో ఉండిపోయారు. ఎందుకంటే అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి, కుర్చీలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది ఈవీఎంలను కాపాడుకుంటూ వర్షంలోనే తడిసిపోయారు. వర్షపు నీటిలో నుంచే నడుచుకుంటూ బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక సిబ్బందిని తరలించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు కూడా వర్షపు నీటిలో బురదలో కూరుకుపోవడంతో జేసీబీల సాయంతో సిబ్బందికి సంబంధించిన వాహనాలను కూడా జేసీబీల సాయంతో బయటికి లాగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేవలం జిల్లా అధికార యంత్రాంగం ముందు చూపు లేకపోవడం, అంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, వర్షాలు పడతాయి అనేది కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏదో తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేసింది. టెంట్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేదు, కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. వర్షం రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి 1883 మంది ఎన్నికల సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పక్కన వర్షంలో తడిసిపోవడంతో పాటు మరో పక్కన వీళ్ళకి కనీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదు. మరో పక్క చూస్తే కనుక కనీసం వీళ్ళు తినడానికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడంతో నరకయాతన అనుభవించారు. ఈ రోజు ఎలా ఉంటే రేపు పోలింగ్ కి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఏ విధమైన వసతులు ఉంటాయి, ఏ విధమైన సదుపాయాలు ఉంటాయి అనేది కూడా ఎన్నికల సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ రాజబాబు, థ్యాంక్ యూ.